నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సిరాజ్. సంచార్ సాథీ యాప్ ప్రస్తుతం దీని గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. విపక్షాల విమర్శలతో ఈ యాప్ పైన క్లారిటీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇంతకీ ఈ యాప్ను ఎలా పనిచేస్తుంది, విపక్షాల గోలకు కారణం ఏంటి, దీన్ని ఫోన్లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, దానివల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి, కేంద్రం ఇచ్చినటువంటి గడువు ఏంటి? మొబైల్ ఫోన్లకు సంబంధించి వీటిపైన కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. భారత్లో విక్రయించేటువంటి మొబైల్ ఫోన్లలో ప్రభుత్వం రూపొందించినటువంటి సైబర్ సెక్యూరిటీ యాప్ సంచార్ సాథీని డిఫాల్ట్గా అందించాలని కేంద్ర ప్రభుత్వం మొబైల్ తయారీ సంస్థలను ఆదేశించింది. దీనిపైన సోమవారం రాత్రి పిఐబి ప్రెస్ నోట్ను కూడా విడుదల చేసింది. ఈ ఆదేశాల అమలుకు 90 రోజుల గడువు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించి 120 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రెస్ నోట్లో స్పష్టం చేసింది. దీనిపైన విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. అయితే ఫోన్లో సంచార్ సాథీ యాప్ ఫ్రీ ఇన్స్టాల్ అయి ఉండాలి. ఫోన్ వాడకాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఈ యాప్ పనిచేస్తూ ఉండాలి. ఫోన్ నుంచి ఈ యాప్ని తొలగించేటువంటి వీలు ఉండకూడదని కేంద్ర ప్రభుత్వం తన ఆదేశాల్లో చాలా స్పష్టంగా పేర్కొంది. దీనిపైన విపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశాన్ని నియంతృత్వం వైపు తీసుకువెళ్తున్నారని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ దుయ్యబట్టారు. ఫోన్లపైన నిఘానో సంచార్ సాథీ యాప్ విషయమో కాదు, అన్ని అంశాల్లో వారి యొక్క వైఖరి అలాగే ఉందని కేంద్ర ప్రభుత్వం పైన విమర్శలు గుప్పించారు. ఇది పెగాసెస్ ప్లస్ ప్లస్ బిగ్ బ్రదర్ మన ఫోన్లను మొత్తం మన ప్రైవేటు జీవితాన్ని స్వాధీనం చేసుకుంటారని కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విపక్షాలు పార్లమెంట్ సమావేశాలకు అంతరాయం సృష్టించవద్దని, అన్ని అంశాలపైన చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆ విమర్శలను తోసిపుచ్చారు. కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందించారు. ఆ యాప్ను వాడుకోకపోతే మొబైల్ ఫోన్ వినియోగదారులు దాన్ని తొలగించేటువంటి ఆప్షన్ ఉండదని వెల్లడించారు. మీరు దానిని కొనసాగించాలని అనుకుంటే మీ ఫోన్లో ఉంచుకోవచ్చు, డిలీట్ చేయాలనుకుంటే చేసేయొచ్చు. మీరు ఫోన్ కొనుగోలు చేసినప్పుడు ఎన్నో యాప్లు ముందుగానే ఇన్స్టాల్ అయి ఉంటాయి, అవి వద్దనుకుంటే తొలగించుకుంటాం కదా. ఇది కూడా అలాగే యూజర్ల రక్షణకు సంబంధించినటువంటి అంశం. ఇందులో తప్పనిసరిగా ఏమీ లేదు అనేటువంటి అంశాన్ని స్పష్టం చేశారు. మీరు రిజిస్టర్ కాకపోతే అది అచేతనంగా ఉండిపోతుంది, డిలీట్ కూడా చేసుకోవచ్చు. అయితే మోసం నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఒక యాప్ ఉందని ప్రతి ఒక్కరికి తెలియదు. కాబట్టి ఆ సమాచారాన్ని వెల్లడి చేయడం ప్రభుత్వ బాధ్యత అని మంత్రి వెల్లడించారు. ఫోన్ తయారీదారులకు ఆదేశాలు జారీ చేయడం వెనుక గల కారణం ఇదేననేటువంటిది ప్రధానంగా ఉద్దేశమని మీడియాకు సమాధానం ఇచ్చారు. దీంతో విపక్షాలు నోర్లు మూతపడ్డాయి. మరి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి ఈ యాప్ మీద మీ అభిప్రాయాన్ని ఇక్కడ తెలియజేయండి.